శాపం లాంటి వరం. శ్రీవత్సదేశపు రాజుకు లేక ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు నామకరణోత్సవానికి యోగీశ్వరుడనే గొప్ప సిద్ధుడు తలవని తలంపుగా వచ్చాడు. రాజు యోగీశ్వరుడికి ఘనమైన ఆతిథ్యం ఇచ్చి తన కొడుకు ఆయన చేత జయచంద్రుడని నామకరణం చేయిస్తూ ఆ కుర్రవాడికి అపూర్వమైన వరం కూడా ఇవ్వమని కోరాడు. యోగీశ్వరుడు అల్పశక్తులేవైనా ఇస్తానన్నాడు. కానీ వాటితో రాజు తృప్తి పడలేదు. అందుచేత జయచంద్రుడు కోరే ప్రతి కోరిక అప్రతిహతంగా నెరవేరేటట్లు వరం ఇచ్చి యోగీశ్వరుడు తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఈ వరం వల్ల తన కొడుకుకు సాటి 3 లోకాల్లోనూ ఎవరు ఉండరేమో అనుకున్నాడు. కానీ ఆయన అనుకున్నట్లుగా జరగలేదు. జయచంద్రుడు చిన్నతనం నుంచి అమిత ధూర్తుడు, ముక్కోపిగా తయారయ్యాడు. వాడికి కాస్త బుద్ధి తెలిసినప్పటి నుంచి వాడి అన్నదల్లా జరగసాగింది. వాడి నోట వచ్చిన మాట ఎంత దారుణంగా ఉంటే దాని ఫలితం అంత దారుణంగానూ ఉండేది. పైగా అలా జరిగిన దానికి తిరిగి ఉండేదే కాదు. జరిగిన దానికి విరుద్ధంగా వాడి చేత పెద్దవాళ్ళు అనిపించినప్పటికీ అందువల్ల ప్రయోజనం ఉండేది కాదు. జయచంద్రుడు పెరిగి వచ్చిన కొద్దీ వాడి ఆగ్రహం మరింత పెరిగింది. యోగేశ్వరుడు వాడికి వరం ఇవ్వకపోతే ఎంత బాగుండేదో కదా అని వాడి తల్లిదండ్రులతో పాటు దేశంలో ఉండే వాళ్ళందరూ కూడా అనుకోసాగారు. కొంతకాలం పోయాక జయచంద్రుడే తనకు గల శక్తిని ఒక శాపం కింద పరిగణించసాగాడు. ఎందుచేతనంటే అతను వసుధ అన్ని విధాలా మంచివాడు. ఒక్క కోపోద్రేకమే అతనిలో ఉండిన దౌర్బల్యం. కోపంలో ఒళ్ళు తెలియని ఆవేశంతో ఏదో అనేసేవాడు. అది తక్షణమే జరిగేది. తరువాత అతను ఎంతో నొచ్చుకునేవాడు. తన ఆగ్రహాన్ని అదుపులో ఉంచుకోవడానికి జయచంద్రుడు ఎన్ని ప్రయత్నాలో చేశాడు. కానీ అందులో ఒక్కటి కూడా ఫలించలేదు. అతని సేవ చేయడం అన్నా, అతని ఎదుటికి రావడం అన్నా సేవకులకు మృత్యువుతో చెలగాటంగా ఉండేది. అతను ఎందుకు ఆగ్రహిస్తాడో ఎవరికీ చెప్పడు. చావు, ఏ గంగలోనన్నా దూకు, ఆ పని చేసి తగలబడు, అలాంటి మాటలు అంటూ ఉండేవాడు. అతను అలా అన్న మరుక్షణమే ఆ సేవకుడికి భూమి మీద నౌకలు చెల్లిపోయేవి. అందుచేత క్రమంగా నౌకర్లందరూ రాజభవనం నుంచి నిష్క్రమించారు. మరికొంతకాలం గడిచాక రాజు దగ్గర కొలువుండే వాళ్ళు కూడా రావడం మానేశారు. రాజుగారి దివాణం పాడుబెట్టినట్టు అయిపోయింది. అందుకు ఎవరిని నిందించడానికి లేదు. జయచంద్రుడి నోటికి అతని కళ్ళ తల్లిదండ్రులే వెరిచేవాళ్ళు. పై వాళ్ల మాట చెప్పేదేమిటి? ఇటువంటి దుర్దశకు వచ్చిన రాజ్యంపైకి ఏ శత్రురాజు వచ్చినా అవలీలగా జయించి ఉండొచ్చు. కానీ ఇరుగు పొరుగు రాజులెవరూ శ్రీవత్స దేశం మీదకి రాలేదు. జయచంద్రుడి నోటికి గల అద్భుత శక్తి వారికి తెలుసు. జయచంద్రుడికి అందరూ వైదొలగినప్పటికీ అతని బాల్యమిత్రుడు, సేనాపతి కొడుకు అయిన గుణమిత్రుడు అతన్ని అంటి పెట్టుకునే ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి అవ్యాజానురాగం ఉండేదంటే జయచంద్రుడు అంత కోపిష్టి అయి ఉండి కూడా గుణమిత్రుడి పైన ఎన్నడూ ఆగ్రహించి ఎరుగడు. జయచంద్రుడి కోసం ప్రత్యేకంగా కట్టించిన ఇంట్లోనే గుణమిత్రుడు కూడా ఉంటూ అతనికి కావలసిన పనులన్నీ ఓర్పుతో చేస్తూ ఉండేవాడు. జయచంద్రుడికి యుక్త వయసు వచ్చింది. అతను ఒకనాటి సాయంకాలం తన జీవితం గురించి దీర్ఘమైన విచారంలో పడ్డాడు. తనకు వాక్కు ఒక భయంకరమైన శాపం. దాని మూలంగా తనకు జీవితమే లేకుండా పోయింది. ఎవరూ తన ఛాయలకు కూడా రావడం లేదు. కన్న తల్లిదండ్రులే తన ఒక భూతాన్ని చూసినట్లు చూస్తున్నారు. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. వాళ్ళను తప్పుపట్టి ప్రయోజనం లేదు. తాను తన కోపావేశాన్ని అదుపులో ఉంచుకోగలిగితే గాని తన స్థితి మారదు. ఈ విధంగా జయచంద్రుడు ఆలోచించుకుంటూ ఉండగా గుణమిత్రుడు అతని వద్దకు వచ్చి అతను విచారంలో మునిగి ఉండడం గమనించి అతనికి ఉల్లాసం కలిగించేందుకు ఏవో కబుర్లు చెబుతూ ఉన్నాడు. జయచంద్రుడు అతని మాటల ధోరణి కొద్దిసేపు సహించి చివరకు చిరాకు పడుతూ, నీ నోరు పడిపోను, పటపట ఏమిటా వాగుడు అన్నాడు. అంతే, గుణమిత్రుడి నోట మరి మాట రాలేదు. తన వల్ల జరిగిన పొరపాటు తెలుసుకున్నాక జయచంద్రుడికి భరించరాని దుఃఖము, ఆవేదన కలిగాయి. తనకున్న ఒక్క స్నేహితుడి పైన కూడా తాను నోరు పారేసుకుని కోపావేశంలో తీరని అపచారం చేశాడు. శాపం లాంటి ఈ వరాన్ని తనకిచ్చిన సిద్ధుణ్ణి వెతికి పట్టుకుని తన వరాన్ని ఉపసంహరించేట్టు చేయకపోతే జీవితం తనకు నరకప్రాయం కావడం నిజం. అందుచేత జయచంద్రుడు ఆ రోజే తన గుర్రాన్నెక్కి యోగేంద్రుడిని వెతుక్కుంటూ ఇంటి నుంచి బయలుదేరాడు. అతని పెంపుడు కుక్క కూడా అతని వెంటే బయలుదేరింది. వెళ్ళి అతను తన రాజ్యం పొలిమేర మీద ఉండే ఒక ముని ఆశ్రమం చేరుకున్నాడు. అతని కన్నా ముందుగానే కుక్క ఆశ్రమంలో ప్రవేశించి ముని తపస్సు చేసుకునే చోటుకు వెళ్ళి మన గమ్యం ఇదే అన్నట్లుగా ముని సమీపంలోనే కూర్చున్నది. జయచంద్రుడు గుర్రం మీద నుంచి దిగి దాన్ని ఒక చెట్టుకి కట్టేసి ముని వద్దకు వచ్చి ప్రణామం చేసి, అయ్యా, ఇక్కడ యోగేంద్రుడు అనే సిద్ధుడు ఉంటున్నాడా అని అడిగాడు. ఈ ఆశ్రమంలో నేను తప్ప మరెవరూ లేరు, కానీ నీకేదైనా కలుసుకోవాలని ఉంటే నన్ను అడగవచ్చు అన్నాడు ముని.
జయచంద్రుడు తన కథ అంతా చెప్పి తనకు వరం ఇచ్చిన సిద్ధుడి సహాయంతో ఆ వరాన్ని వదలగొట్టుకుందామని చూస్తున్నాను అన్నాడు. అంత అపూర్వమైన వరాన్ని పోగొట్టుకోవడం కంటే నిరుపయోగమైన నీ ఆగ్రహావేశాన్ని పోగొట్టుకొని వరప్రభావం ద్వారా లాభం పొందడం చాలా మేలు కదా అన్నాడు ముని. అలా కాదు, నేను ఆ సిద్ధుడిని ఎలాగైనా కలుసుకోవాలి అంటూ జయచంద్రుడు బయలుదేరాడు. అతను కొంత దూరం వెనక్కి తిరిగి వచ్చి చూస్తే కుక్క తన వెంట రావడం లేదు. అది ఇంకా ముని సమీపంలోనే ఉన్నది. జయచంద్రుడు దాన్ని పిలిచి చూశాడు. అది మూలిగిందే తప్ప కూర్చున్న చోటు నుంచి కదలనే లేదు. జయచంద్రుడు చిరాకు అణుచుకోలేక, సరే అక్కడే చావు అన్నాడు కుక్కను. తక్షణమే ఆ కుక్క ప్రాణాలు విడిచింది. అది చూసి జయచంద్రుడి కళ్ళ వెంట కన్నీరు జలజలా రాలింది. తన మీద తనకే రోత పుట్టింది. అతను కుక్క వద్దకు తిరిగి వచ్చి దాని శరీరాన్ని ప్రేమగా తన చేతులలో ఎత్తుకుంటూ, నన్ను ఇలా శాపంతో చంపి పారేసే వాళ్ళు లేకుండా ఉన్నారు, అప్పుడు లోకం ఎంతగానో సుఖపడుతుంది అన్నాడు. పశ్చాత్తాపంతో దహించుకుపోతూ చావటం తేలిక, నిగ్రహంతో ప్రవర్తనను మార్చుకుని జీవించడమే కష్టం. ధీరుడైన వాడు రెండో పని చేస్తాడు. అందుచేత నా వద్ద ఉండి ఆత్మ నిగ్రహం నేర్చుకో అన్నాడు ముని. లేదు, నేను శాపగ్రస్తుణ్ణి. ఆ సిద్ధుడు కనిపించి ఈ శాపాన్ని ఉపసంహరించి నన్ను మామూలు మనిషిని చేయవలసిందే గాని నేను ఆత్మ నిగ్రహం అలవర్చుకోవడం సాధ్యం కాదు అన్నాడు జయచంద్రుడు విచారంగా. అందువల్ల నీకు గల శక్తి కాస్తా పోతుందే తప్ప నిన్ను పట్టి పీడించే ఆగ్రహావేశం మటుకు వదలదు. నువ్వు ప్రపంచానికి కంటకుడిగానే ఉంటావు అన్నాడు ముని. ఆయన హితబోధ జయచంద్రుడు తలకెక్కలేదు. అతను తన కుక్కను మోసుకుపోయి గుర్రం మీద పడుకోబెట్టి తాను కూడా గుర్రం ఎక్కి ఆశ్రమం వదిలి వెళ్ళాడు. వెళ్ళగా వెళ్ళగా ఒక రాజ్యం వచ్చింది. జయచంద్రుడు అక్కడ రాజును చూడబోయి తాను శ్రీవత్స దేశపు యువరాజునని చెప్పుకొని, మీ రాజ్యంలో ఎవరైనా గొప్ప సిద్ధుడుంటున్నాడా అని అడిగాడు. నా రాజ్యంలో సిద్ధులు ఎవరు ఉన్నట్లు వినలేదు, కానీ నా కుమార్తె అరుంధతి చాలా తెలివిగలది. ఏమైనా తెలుసుకోదలిస్తే ఆమెను అడగవచ్చు అన్నాడు రాజు. ఆయన తన కుమార్తెను పిలిపించాడు. అరుంధతి చాలా తెలివైనది, అంతేకాదు అపురూపమైన సౌందర్యవతి కూడా. ఆమెను చూడగానే జయచంద్రుడికి ఆమెను పెళ్లాడాలన్న కోరిక కలిగింది. రాజు అందుకు అభ్యంతరం చెప్పక వారిద్దరికీ పెళ్లి చేసేశాడు. అరుంధతి తన భర్తను పీడించే సమస్యను అర్థం చేసుకుని అతనికి పశ్చాత్తాపం తప్ప తరుణోపాయం లేదని నిశ్చయించి ఒక అద్దాల పెట్టెలో ఆ కుక్క శవాన్ని ఉంచి తన భర్త నిత్యం ఆ కుక్కను చూస్తూ ఉండగలందులకు అతని గదిలో పెట్టించింది. కొంతకాలం జయచంద్రుడికి జీవితం స్వర్గతుల్యంగా గడిచింది. అతనికి భార్య అంటే చాలా ప్రేమ. ఆమె పైన అతనికి ఎన్నడూ చిరాకు కలిగేదే కాదు. ఆమె కూడా చాలా వివేకం గలది కావటం చేత అతనికి చిరాకు రాకుండా అతి జాగ్రత్తగా మసులుతూ వచ్చింది. కానీ కొంతకాలం అయ్యాక అరుంధతి ఏదో అనేసరికి అతనికి చెర్రున కోపం వచ్చేసింది. కోపావేశంలో అతను తొక్కిన తాచెల్లి అయిపోయి గబగబా అటు ఇటు పచార్లు చేయసాగాడు. అరుంధతి భయపడి, కోపంలో నన్ను తూలి ఏమీ అనకండి, మీకు ఆ కుక్క మీద ఎంతో అభిమానం ఉంది అంటున్నారు కదా, దాని గతి ఏమైందో చూడండి అని ప్రాధేయపడింది. ఆ మాట విని వివేకం తెచ్చుకోవడానికి మారుగా జయచంద్రుడు, నీ వదర ఏమిటి, దాని గతే నీకు పడితే నా ప్రాణం సుఖపడిపోతుంది అన్నాడు. మరుక్షణం అరుంధతి శవం అద్దాల పెట్టెలో కుక్కతో పాటు అతనికి కనిపించింది. క్షణంలో అతని ఆగ్రహావేశం పూర్తిగా దిగిపోయింది. అతడు జుట్టు పీక్కున్నాడు, ఏడ్చాడు. తనకిది అన్నిటికీ మించిన శిక్ష అనుకున్నాడు. అతను అద్దాల పెట్టెతో సహా తన దేశానికి తిరిగిపోయి రోజు తన భార్య శవాన్ని కుక్క శవాన్ని చూసుకుని ఏడుస్తూ, ఇంతకన్నా నాకు ఇంకేం శిక్ష కావాలి అనుకునేవాడు. రోజులు గడిచిన కొద్దీ అతని అహంకారము ధూర్తత్వము నశించిపోసాగాయి. కొంతకాలానికి అతడు పరమ సాధువుగా తయారయ్యాడు. ఈ మార్పు చూసి అతని తండ్రి, ఆయన కింద కొలువు చేసేవారు ఎంతో సంతోషించారు. అది వరకు అతనికి ఎడంగా ఉండేవాళ్ళు ఇప్పుడు అతని వద్దకు వచ్చి అతన్ని పరామర్శించి వెళ్ళసాగారు. ఒకనాడు జయచంద్రుడు ఒంటరిగా కూర్చుని ఉండగా ఒక సాధువు లాంటి వాడు అతని వద్దకు వచ్చి, నాయనా, నేనే నీకు వరమిచ్చిన సిద్ధుణ్ణి, నా పేరు యోగీశ్వరుడు అని చెప్పాడు. జయచంద్రుడు లేచి ఆయనకు వందనం చేసి, అయ్యా, మీకోసం ఎంతగానో వెతికాను, మీరిచ్చినది ఎలాంటి వరమో చూడండి. నా ప్రాణమిత్రుడు మోగవాడై ఉన్నాడు. నన్ను విశ్వాసంతో కొలిచిన కుక్క, నా ప్రాణంతో సమానమైన నా భార్య శవాలుగా పడి ఉన్నారు. వాళ్ళను బతికించుకోలేని ఈ వరం నాకెందుకు, దాన్ని ఉపసంహరించండి అని వేడుకున్నాడు. నా కోసం నువ్వు వెతుకుతున్నావని నాకు తెలుసు. నేను ఆశ్రమంలో ముని రూపంలో నీకు కనిపించాను, కానీ నువ్వు నన్ను గుర్తించలేదు. నీ కుక్క నన్ను గుర్తించింది. ఇప్పుడైనా మించిపోయింది లేదు. నా వరాన్ని నేను ఉపసంహరించుకుంటాను. అప్పుడు ఆ వరం వల్ల ఇంతకాలంగా నీకు కలిగిన నష్టాలన్నీ సరి అవుతాయిలే అన్నాడు సిద్ధుడు. ఆయన మాట అన్న మరుక్షణమే అద్దాల పెట్టి తెరుచుకొని అరుంధతి కుక్క బతికి వచ్చారు.
ఆ సమయంలో అక్కడికి వచ్చిన గుణమిత్రుడు, మిత్రమా ఏం అదృష్టం అని కేక పెట్టాడు. తర్వాత జయచంద్రుడు అత్యంత సాధు స్వభావం కలిగి అందరికీ ఇష్టుడై తన తండ్రి అనంతరం ప్రజానురంజకంగా చాలా కాలం పరిపాలన చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, తన కోసం జయచంద్రుడు వెతుకుతున్నట్లు తెలిసి కూడా యోగేశ్వరుడు అతన్ని ఎందుకు ఉపేక్ష చేశాడు? తానిచ్చిన వరం అతనికి తీరా మంచిగా ఉపయోగించే దశలో దాన్ని ఎందుకు ఉపసంహరించాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, జయచంద్రుడికి సిద్ధుడిచ్చిన వరం దుర్వినియోగం కావడానికి కారణం జన్మతః అతనికి గల క్రోధావేశం. అందుకే ముని రూపంలో కనిపించినప్పుడు సిద్ధుడు కోపోద్రేకాన్ని నిగ్రహించుకోమని సలహా ఇచ్చాడు. తీవ్రమైన శిక్ష పొందితే తప్ప జయచంద్రుడు తన కోపోద్రేకాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. జయచంద్రుడు పూర్తిగా సాధువయ్యాక అతను వరం వల్ల ప్రయోజనం పొందే స్థితిలో ఉన్నమాట నిజమే, కానీ అలాంటి కోరిక అతనిలో పూర్తిగా నశించింది. తన స్నేహితుడికి మాట రావడము, తన కుక్క భార్య బతకడము కన్నా అతనిలో ఏ కోరిక మిగలలేదు. వరం ఉపసంహారం అయితేనే గాని అవి జరగవు. అందుచేతనే సిద్ధుడు తానిచ్చిన వరాన్ని ఉపసంహరింపజేశాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.